హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్చామ్ సంజీరా. ఈ వీడియోలో నేను వెడ్డింగ్ గెస్ట్ డూస్ అండ్ డోంట్స్ గురించి మాట్లాడతాను. ఇది నాకు చాలా ఫేవరెట్ టాపిక్. ఈ మధ్య నేను కొన్ని వెడ్డింగ్స్‌లో చూశాను. ఆ పాయింట్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో చూసి చాలామంది అనుకుంటారు, ఏంటి ఈమె ఇలా చెప్తుంది అని. కానీ ఈ టిప్స్ మీరు ఫాలో అయితే బ్రైడ్ చాలా హ్యాపీగా ఉండిద్ది. అసలు బ్రైడ్స్‌మేడ్ డ్యూటీ ఏంటి? బ్రైడ్ పక్కనే ఉండి బ్రైడ్‌కి ఏం కావాలంటే అది అందించడం కానీ, లేదు బ్రైడ్‌కి ఏదన్నా నెసెసిటీ ఉంటే అది హెల్ప్ చేయడం చేయాలి. బ్రైడ్స్‌మేడ్ ఇంకొకటి చేయాల్సిన పనేంటంటే బ్రైడ్‌కి ఎప్పుడైనా గానీ సేఫ్టీ పిన్స్, టిష్యూస్ ఇవి కావాలి. సో, అవి బ్రైడ్ పెట్టుకోవడం కుదరదు కాబట్టి మీ దగ్గర ఉంచుకోండి. అండ్ తన మొబైల్ క్యారీ చేయాలన్నా గానీ మీ దగ్గర పెట్టుకోండి. తనకెప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వడానికి. నంబర్ 1 రూల్ వచ్చేసరికి ప్లీజ్ డోంట్ ఔట్‌షైన్ ద బ్రైడ్. బ్రైడ్ లాగా మీరు కనిపించొద్దు. ఎందుకంటే నేను రీసెంట్‌గా కొన్ని వీడియోస్‌లో చూసాను. అండ్ నేను అటెండ్ అయిన వెడ్డింగ్స్‌లో అబ్జర్వ్ చేసిందేంటంటే, బ్రైడ్ ఎవరో తెలుసుకోవడానికి 5-10 మినిట్స్ పడుతుందనమాట. అందరూ అంతే హెవీగా కట్టుకుంటున్నారు శారీస్, మేకప్, హెయిర్ స్టైల్, అసలు ఎవరో తెలియట్లేదు బ్రైడ్. ఆ కలర్స్ కూడా అలానే చేసుకుంటున్నారు. రెడ్ కలర్స్, గ్రీన్ కలర్స్. ప్లీజ్ బ్రైడ్‌ని షైన్ అవ్వనివ్వండి. బ్రైడ్స్‌మేడ్ ఎలాంటి అవుట్‌ఫిట్, ఎలాంటి మేకప్, ఎలాంటి హెయిర్ స్టైల్ వేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం మనం. అవుట్‌ఫిట్ విషయానికొస్తే, ప్లీజ్ మీ దగ్గరున్న హెవీ శారీస్, హెవీ అవుట్‌ఫిట్స్ లేకపోతే మీ పెళ్ళికి మీరు వేసుకోవాలి అని అస్సలు అనుకోవద్దు. నెక్స్ట్ అవుట్‌ఫిట్ కలర్స్ వచ్చేసరికి రెడ్, గోల్డ్ ఇలాంటివి అస్సలు వేసుకోవద్దు మీరు. ఇంకేదైనా లైట్ పేస్టల్ కలర్స్, లైట్ బ్లూ, లైట్ పింక్ కానీ, లేకపోతే ఏదైనా సాలిడ్ కలర్స్ వేసుకోవాలనుకున్న మీడియం అంచుండేవి, అక్కడక్కడ బుట్టాస్ ఉండేవి ట్రై చేయండి. ఇప్పుడు అందరూ మగ్గం వర్క్ బ్లౌజెసే చేయిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు చేశారు కదా అని చెప్పి మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మీకు నచ్చితే మీరు వేసుకోండి. లేకపోతే మగ్గం వర్క్ బ్లౌజెస్ చేపించుకునేటప్పుడు సింపుల్‌వి గూడా కొన్ని చేయించుకోండి. ప్రతీదీ గ్రాండ్‌గా ఉండాల్సిన అవసరం లేదు. నేను ఆ స్టైలింగ్ గురించి ఇంకొక వీడియోలో మాట్లాడతాను. జ్యువెలరీ విషయానికొస్తే మీరన్నీ వేసుకోవాలని చెప్పి ట్రై చేయొద్దు. బ్రైడ్ అన్నీ వేసుకుంటుంది. వడ్డానం పెట్టుకునిద్ది, హారం ఏసుకునిద్ది, నెక్లెస్ పెట్టుకునిద్ది, అండ్ మాంగ్ టీకా పెట్టుకునిద్ది, అన్నీ పెట్టుకునిద్ది. హెయిర్ స్టైల్ వేయించుకునిద్ది, అండ్ ఫ్లవర్స్ కూడా పెట్టించుకునిద్ది. ఇందులో మీరు ఒక 50%, 70% వేసుకోండి అంతే. కొన్నైతే మీరు స్కిప్ చేసేయొచ్చు. మీరు మేకప్ ఆర్టిస్ట్‌ని పిలిపించుకొని రెడీ అవ్వాల్సిన అవసరం అనేది లేదు. ఒకవేళ మీరు రెడీ అవ్వాలనుకున్నారు, మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే గో ఫర్ సింపుల్ లుక్స్ అనమాట. ఏది మీరు సేమ్ బ్రైడ్ లాంటి హెయిర్ స్టైల్ చేయించుకోకండి. నీట్ బన్ గానీ వేయించుకొని ఫ్లవర్స్ పెట్టించుకోవడం, లేకపోతే సింపుల్ బ్రైడ్ వేయించుకోవడం. స్కిప్ ద హెయిర్ యాక్సెసరీస్ అస్సలు. సేమ్ బ్రైడ్ లానే ఉండొద్దు. అండ్ జ్యువెలరీ విషయానికొస్తే వడ్డానం, వంకి, హారాలు పెట్టుకోవద్దు. నెక్లెస్ కానీ, హారం కానీ ఏదన్నా ఒకటి వేసుకోండి. దాంతో ఇయర్ రింగ్స్ పెయిర్ చేసుకోండి. మాంగ్ టీకా పెట్టుకుంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. అండ్ మాంగ్ టీకా కూడా మీరు చిన్నవి పెట్టుకోండి, పెద్దవి కాకుండా గ్రాండ్‌గా ఉండేవి. నెక్స్ట్ మనం నా ఫేవరెట్ మేకప్ గురించి మాట్లాడుకుందాము. ఈ మేకప్ కూడా అంతే, సేమ్ హెయిర్ స్టైల్ అవుట్‌ఫిట్ లాగా మేకప్ ఆర్టిస్ట్‌ని పిలిపించుకొని చేయించుకుంటున్నారు చాలామందైతే. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఆ బ్రైడ్‌కి చేపించుకున్నంత గ్లామ్ హెచ్‌డీ మేకప్ మీరు చేయించుకోవద్దు. ఒకవేళ మీరు చేయించుకోవాలి అనుకుంటే అందులోనే నో మేకప్ లుక్ ఉంటుంది. అది ట్రై చేయండి. వితౌట్ ఎనీ ఐ షాడోస్, వితౌట్ ఎనీ బోల్డ్ లిప్ షేడ్స్. సపోజ్ ఇప్పుడు బ్రైడ్ అండ్ గ్రూమ్ ఏదన్నా థీమ్ సెట్ చేస్తే అందరికీ, రిలేటివ్స్‌కి, ఫ్రెండ్స్‌కి, ఆ థీమ్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వండి. సంగీత్‌కి, మెహందీకి ఇప్పుడు థీమ్స్ పెట్టుకుంటున్నారు అందరూ. అందులో మీరు ఆడ్ వన్ ఔట్‌గా ఉండొద్దు. సపోజ్ మీకు కుదరలేదు, మీకేదైనా ప్రాబ్లమ్ ఉంది అలాంటి కలర్ అవుట్‌ఫిట్ వేసుకోవడానికి అంటే, ముందే మీరు బ్రైడ్ ఆర్ గ్రూమ్‌కి చెప్పండి. వాళ్ళు ఏదన్నా ఇంకొకటి ఆలోచించుకొని దానికి తగ్గట్టు చేసుకుంటారు. బట్ లాస్ట్ మినిట్‌లో వెళ్లి మీరు ఆ థీమ్ ఫాలో అవ్వకుండా వెళ్లి గ్రూప్ ఫోటోలో అయితే నుంచొని ఫోటో దిగొద్దు మీరు. ఎందుకంటే బ్రైడ్ అండ్ గ్రూమ్ వాళ్ళ వెడ్డింగ్ కోసం చాలా ఆలోచిస్తారు.
కొన్ని ప్లాన్ చేసుకుంటారు. ఇలా అవ్వాలి, అలా అవ్వాలి అని అనుకుంటారు. అలాంటివి మీరు ఫాలో అవ్వకుండా వాళ్ళ హార్డ్ వర్క్‌నంతా మీరు వేస్ట్ చేసేసినట్టే అనమాట. ఇంకొక పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను. వెళ్ళి బ్రైడ్ పక్కనే నుంచొని ప్రతి ఫోటోలో వాళ్ళని డామినేట్ చేసి మీరే దిగాలి అనుకోవద్దు. ఇది నేను ఎస్పెషల్‌గా సిస్టర్ ఇన్ లాస్‌కి చెప్తున్నాను. ఎందుకంటే ఓకే. మీ బ్రదర్ మ్యారేజ్ అవుతుంది. మీరు హ్యాపీగా ఉండాలి. అందులో పార్టిసిపేట్ చెయ్యాలి. బట్ వచ్చే అమ్మాయిని కూడా అంతే రెస్పెక్ట్ చేయాలి. అండ్ తన డే కదా ఇది. తనని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉండనివ్వండి. ప్రతి ఫోటోలో, ప్రతి దాంట్లో నేనే ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పి ఉండొద్దు మీరు. సేమ్ గోస్ టు మదర్ ఇన్ లాస్ యాస్ వెల్. అసలు ఆ బ్రైడ్ అయితే చాలా సైలెంట్‌గా ఉండిద్ది. వీళ్ళు వెళ్లి పక్కనే నుంచొని ప్రతి ఫోటోలో మేముండాలి అని చెప్పి ప్రతి ఫోటోలో దిగుతారనమాట. వేరే రిలేటివ్స్ వచ్చినా గానీ వీళ్ళసలు వెళ్లరు అక్కడి నుంచి. అక్కడే స్టేజ్ మీద ఉంటారు. ప్లీజ్ అలా చేయకండి. బ్రైడ్ కొత్తమ్మాయి కాబట్టి మీకు చెప్పలేకపోవచ్చు. బట్ తనకి మనసులో ఉండిద్ది కదా! ఏంటిది నా డే కదా ఇది. వీళ్ళందరొచ్చి వీళ్ళే హైలైట్ అవుతున్నారు ఇక్కడ అని చెప్పి ఉండిద్ది కదా! చెప్పలేకపోయినా అది మనసులో ఉండిద్ది. సో, తనకి స్టార్టింగే మీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ పడేలా చేసుకోవద్దు. నేను నెక్స్ట్ వచ్చేసరికి ఈ సమ్మర్ వెడ్డింగ్స్‌కి కొన్ని మేకప్ టిప్స్ ఇవ్వాలనుకుంటున్నాను. అవేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి మీరు అసలు హెవీ మేకప్ అనేది తీసేసేయండి సమ్మర్స్‌లో. ఆ కలర్డ్ ఐ షాడోస్ కానీ, ఆహ్, బోల్డ్ లిప్స్ కానీ, ఒకవేళ మధ్యాహ్నం ముహూర్తం అయితే అస్సలు ఆ బోల్డ్ మేకప్‌కి వెళ్ళొద్దు మీరు. హెచ్‌డీ మేకప్, బోల్డ్ మేకప్‌కి వెళ్ళొద్దు. ఆహ్, మీరెంత సింపుల్‌గా ఉంటే ఎంత మంచిది. ఎందుకంటే ఏ ఫంక్షన్ హాల్ అయినా ఎంత ఏసీ ఫంక్షన్ హాల్ అయినా గానీ మీకు స్వెటింగ్ అనేది ఉంటుంది. మీరు అక్కడి దాకా వెళ్ళాలి. అక్కడ అటెండ్ అవ్వాలి. అండ్ ఫోటోస్‌లో గూడా అది కనిపిచ్చిద్ది కాబట్టి మీరు సింపుల్‌గా ఉంచుకోండి మీ లుక్ అనేది. నో మేకప్ లుక్ ట్రై చేయండి ఈ సమ్మర్ వెడ్డింగ్స్‌కి మీరు. నెక్స్ట్ శారీ వచ్చేసరికి సమ్మర్స్‌లో ఆహ్, కొన్ని సిల్క్ శారీ విత్ సింపుల్ బార్డర్ అనేది ట్రై చేయండి. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి అనార్కలీస్ ట్రై చేయొచ్చు. అనార్కలీస్ బావుంటాయి. థర్డ్ వన్ వచ్చేసరికి లంగా ఓణి వితౌట్ ఎనీ వర్క్ పట్టు లంగా ఓణి ట్రై చేయండి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి షరారా, గరారా అలాంటివి కూడా ట్రై చేయొచ్చు. హెయిర్ స్టైల్స్‌కొచ్చేసరికి మెస్సీ బ్రైడ్ గానీ, లేకపోతే జస్ట్ బ్రైడ్ వేయించుకోండి. వేసుకోండి మీరు వేసుకోవాలనుకుంటే. ఎందుకంటే ఈ సమ్మర్స్‌లో మనం అటెండ్ అయ్యే ఫంక్షన్స్‌కి హెయిర్ లీవ్ చేసుకొని వెళ్ళాలనుకుంటే ఇంకంతే. సో, మీరు ఇంట్లో బయలుదేరేటప్పుడు బానే ఉండిద్దది. కానీ అక్కడికి వెళ్ళాక మీరు మళ్ళీ ఎప్పుడూ జుట్టు సెట్ జేసుకోవడంలోనే టైం అంతా అయిపోయిద్ది. ఇంకొక టిప్ ఏంటంటే, మీరు వేసుకున్న లిప్‌స్టిక్ షేడ్ ఎప్పుడూ ఒక లిప్‌స్టిక్ మీ బ్యాగ్‌లో పెట్టుకోండి. అండ్ కాంపాక్ట్ పౌడర్ కంపల్సరీగా పెట్టుకోండి మీ బ్యాగ్‌లో. ఈ సమ్మర్‌లో స్వెట్టింగ్ అనేది కామన్. బ్లోటింగ్ షీట్స్ కానీ, టిష్యూస్ కానీ కంపల్సరీ క్యారీ చేయండి. స్వెట్ ఒస్తే దాని మీద మీరు కాంపాక్ట్ పెట్టి చేయొద్దు. ఆ టిష్యూ యూజ్ చేసి దాని తర్వాత స్వెట్ అబ్జార్బ్ అయిపోయిన తర్వాత అప్పుడు కాంపాక్ట్‌తో వేసుకోండి. అంతేగాని ఆ స్వెట్ వచ్చిన దాని మీద మీరది తీసుకెళ్ళి వేస్తే అది కేకీగా ఉండిద్ది ఆ ఫౌండేషన్. దగ్గర నుంచి మాట్లాడే వాళ్ళకి తెలిసిపోయిద్ది. మీరు ఒక కేజీ మేకప్ ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోస్ ముందు ముందు ఇంకా చాలా చేస్తాను నేను. మీకు ఈ టిప్స్ నచ్చితే ప్లీజ్ లైక్ దిస్ ఛానల్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.